మహర్దశ పట్టిందని చెప్పాలి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెట్టారో, ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారో అసలు మొత్తం పిఠాపురంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయట. హోటల్స్ నిండిపోయినాయి అంట, అద్దెల్లులకు దొరకట్లేదంట, ఎక్కడా కూడా అసలు చిన్న జాగా లేదు, మనిషి నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఇప్పుడు పిఠాపురంలో కనిపిస్తుందంట. ఎందుకంటే బయట వాళ్ళను రానివ్వకుండా మొత్తం వాళ్ళే మొత్తం ఆక్యుపై చేసేసారు. ఇతర పార్టీ వాళ్ళు వైసీపీకి సంబంధించి పార్టీ అధికార పక్షానికి సంబంధించిన నాయకులు వచ్చి అక్కడ తిష్ట వేసుకొని లోకల్ ప్రచారాలు చేసి ప్రజల మనసు మారుస్తారేమో అని ముందుగానే ఇటు టీడీపీ ఇటు పవన్ కళ్యాణ్ జనసేన ఇద్దరు కలిసి స్థానికంగా హోటల్స్ కానీ అలాగే ఎక్కడైనా అద్దెకిల్లులు ఉంటే అద్దెకిల్లులు వీళ్ళే ముందు తీసేసుకోవడం, వీళ్ళకి సంబంధించిన నాయకులను అక్కడ ఉంచడం, అంటే వేరే వాళ్ళు బయట వాళ్ళు లోపలికి రాకుండా పిఠాపురం నియోజకవర్గానికి రాకుండా మొత్తం పగడ్బందీగా చేసేసారట. మొత్తం మే 11 దాకా కూడా చాలా వరకు ఇళ్ళని అద్దెకు తీసుకున్నారంట, హోటల్స్లో రూములు కూడా అద్దెకు తీసేసుకున్నారంట వాళ్ళే. అసలు ఎక్కడ